హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో యాక్చువల్గా మేము 3 days తిరుపతికి వెళ్ళాము. ఎందుకంటే మా పాప పుట్టెంటికలు ఉండే ప్లస్ 11 months అనమాట, కమ్మలు కుట్టించడానికి వెళ్ళాం. చాలా చాలా బాగా జరిగిందండి దర్శనం మాత్రం. ఏంటంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నిష్టగా మనస్ఫూర్తిగా వెళ్ళాలండి. సో నాకైతే కొంచెం ప్రాబ్లం ఉండే. సో ఇలా దర్శనం అవుతుందా అవ్వదా, మా పాపదే కదా పుట్టెంటుకలు, ఎలా నలుగురిలో నా పరువు పోతుందా ఒకవేళ ప్రాబ్లం నాకు వస్తే. సో పాజిటివ్గా తీసుకుని ఓకే అండి, అదే నెగిటివ్గా తీసుకొని నన్ను అంటూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. సో నేను అదే వెంకటేశ్వర స్వామికి మొక్కాను, అదే లలితమ్మకు కూడా మొక్కాను, నాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. నేను తిరుపతి నుంచి వచ్చాక ఓకే, ఆ ప్రాబ్లం వచ్చినా నాకేం కాదు, యాజ్ ఎ లేడీస్ ప్రాబ్లం. కానీ వెళ్ళి దర్శనం చేసుకొని, మా పాప ఎవరి దగ్గరికి వెళ్ళదండి ఫస్ట్ థింగ్. సో ఇది మా పాప ఫంక్షన్ కాబట్టి నేను ఖచ్చితంగా ఉండాలి కాబట్టి చాలా భయం వేసిందండి. ఆ దేవుని దయ వల్ల దర్శనం మాత్రం సూపర్ జరిగిందండి. ప్రతి ఒక్క దర్శనం బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, అమ్మవారి దర్శనం కానీ, ఇంకేంటంటే ఇక్కడికి కూడా వెళ్ళామండి. ఎక్కడంటే సో శ్రీకాళహస్తి కూడా వెళ్ళాము. చాలా బాగా అయిందండి దర్శనం. ఆ శివుడు, ఆ అమ్మవారు అందరి దయ వల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని, నేను నమ్ముకున్న ఆ దేవుడు నన్ను కరెక్ట్గా అంటే న్యాయంగా కోరుకున్నా కాబట్టి నలుగురిలో నా పరువు తీయక స్వామి అని చెప్పేసి మొక్కినాను. ఎందుకంటే చెప్పలేమండి, ఎప్పుడు మనది ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు మనం ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు. యాక్చువల్లీ ఫీడింగ్ ఎవరైతే పిల్లలకి ఫీడింగ్ ఇస్తుంటామో వాళ్ళు మాత్రం ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు డేట్ రాకుండా. సో అదొక ప్రాబ్లం అండి. డేట్ వస్తే ఎలా అన్న టెన్షన్లో ఉండేదాన్ని నేను. సో ఆ దేవుని బాగా నమ్మకంతో వెళ్ళాను, సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చాము. చాలా బాగుందండి దర్శనం మాత్రం. సో ఇది ఎందుకు చూస్తున్నా అంటే, మనం ఏదైనా నమ్మకంతో దేవుని మొక్కితే అది ఖచ్చితంగా అవుతుందని నా నమ్మకం అండి. కానీ దాంట్లో స్వార్థం ఉండద్దు, ఇంకొకరిని బాధ పెట్టే తనం ఉండద్దు. సో అది ఉంటే చాలండి, దేవుడు మన కోరికలు ఆటోమేటిక్ తీరుస్తారు. కానీ ఏంటంటే కొన్నిసార్లు ఓపిక పట్టాలి, లేట్ అయినా సక్సెస్ అవుతాయండి. ఏ పనైనా మనం నమ్మకంతో చెయ్యాలి అన్న కాన్ఫిడెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఇదేనండి ఈరోజు అయితే వీడియో. నేనైతే బ్రింజాల్ కర్రీ చేస్తున్నాను. రెసిపీ అంటే నార్మల్గానే చేశానండి, జస్ట్ ఫ్రై చేసుకుని టమాటా వేసి ఉప్పు కారం వేసి చేద్దాం అనుకుంటున్నా. అంతే అండి, స్పెషల్గా అయితే ఏం చేస్తలే. సో నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.